అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరాగ. నేను శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు మనం మెడిటేషన్ ఎలా చేయాలో, దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. అసలు ముందుగా మెడిటేషన్ అంటే శ్వాస మీద ధ్యాస. మెడిటేషన్ వల్ల మనకి బ్రెయిన్ మొత్తం రిలాక్స్ అవుతుంది. అప్పుడు మనము దానికన్నా ముందు ఏం చేయాలో ఎమ్మటే చేస్తాం. సపోజ్ మనం ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ వింటున్నాం. ఇంతకుముందు మనం స్కూల్లో ఫ్రెండ్స్తో అటుపక్క ఇటుపక్క ఫ్రెండ్స్తో సరదాగా ఆడుతూ క్లాసెస్ వినేవాళ్ళం. ఇప్పుడు మనము ఫోన్ ముందే కూర్చొని అటు ఇటు ఎవ్వరు లేక మనం చిరాగుంటాం. ఈ టైంలో క్లాస్ అయిపోయాక మనము మెడిటేషన్ చేస్తే, ఇప్పుడు నాకు 9 years, నేను 10 to 15, 10 to 20 minutes చేయొచ్చు. మనము మన ఏజ్ కంటే ఎక్కువ మినిట్స్ చేయొచ్చు, కానీ తక్కువ మినిట్స్ చేయకూడదు. అది మీ చాయిస్. ఎక్కువ మినిట్స్ చేస్తే ఉపయోగాలు ఉంటాయి, ఎక్కువ మినిట్స్ చేయకపోతే ఉపయోగాలు ఉండవు. మనము మెడిటేషన్ చేయటం వల్ల మన బ్రెయిన్ మొత్తం రిలాక్స్ అవుతుంది. అప్పుడు మనము ఎమ్మటే నెక్స్ట్ దానికి రెడీగా ఉంటాం, ప్రిపేర్డ్ అయి ఉంటాం. దీనివల్ల మనకి ఎమ్మటే ఎనర్జీ వస్తుంది. మనం హెల్తీగా ఉంటాం. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుందాం కదా. ఫస్ట్ మనం మెడిటేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం. మనం మామూలుగా కూర్చుంటాం కదా, అలా కూర్చోవాలి. ముద్ర వచ్చేసి ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయినా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. మా మమ్మీ నాకు ఇలా చెప్పింది కాబట్టి నేను ఇలా పెట్టుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మీరు మాత్రం ధ్యాస శ్వాస మీద పెట్టడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మెడిటేషన్ చేయాలి. మీరు మెడిటేషన్ చేశాక మీ కళ్ళని ఇలా కొద్దిసేపు కళ్ళ దగ్గర పెట్టుకోవాలి. అప్పుడు మీ చేతులకు ఉన్న ఎనర్జీ మొత్తం మీ బాడీలోకి వెళ్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.